అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీలో ఎంతమంది సార్‌ని నరసింహ టెంపుల్‌ని విజిట్ చేశారో కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా టెంపుల్ హిస్టరీకొస్తే స్వామి హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత జలాసురుడు అనే రాక్షసుడిని కూడా వధించారనమాట. ఆ రాక్షసుడు ఈ కేవ్‌లో, ఈ గుహలో ఉంటారు. అతన్ని చంపుతున్నప్పుడు ఆ జలాసురుడు అన్నారు, "స్వామి మీరు ఈ కేవ్‌లోనే ఉండండి. ఫ్యూచర్‌లో భక్తుల్ని మీరు ఇక్కడి నుంచి బ్లెస్ చేయాలి" అని ఆయన వాటర్ ఫార్మ్ అయ్యారు. ఆ వాటర్ అనేది స్వామి పాదాల నుంచి స్టార్ట్ అవుతది అని చెప్తాననమాట. సో, ఈ టెంపుల్‌లో స్వామిని దర్శించుకోవాలి అంటే మనం 300 మీటర్లు వాటర్‌లో నడవాలి. సో, ఆ వాటర్ ఆల్‌మోస్ట్ నెక్, షోల్డర్ వరకు వస్తాయి. ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. నాకైతే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఆఫ్‌కోర్స్ నాకు నరసింహస్వామి అంటే చాలా ఇష్టం. అండ్ స్వయంభూ ఈ టెంపుల్. సో, సెల్ఫ్ మేనిఫెస్టెడ్ అండ్ ఐ వాస్ సో హ్యాపీ. ఇఫ్ ఇంకా టెంపుల్ డీటెయిల్స్ కావాలి అంటే నేను ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. డూ చెక్ ఇట్ ఔట్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓం నమో నారసింహాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ. హరయే పరమాత్మనే. ప్రణతః క్లేశనాశాయ. గోవిందాయ నమో నమః.